హాయ్ హలో అందరికీ. నేనైతే ఈరోజు బియ్యం రొట్టెనైతే చేస్తున్నాను మా వారి కోసం. ముందుగా బియ్యం పిండిలోనైతే వేడి నీళ్ళతోని మంచిగా కలిపి పెట్టుకోవాలి. పిండిలో వేడి నీళ్ళు వేసి కలుపుతూ ఉంటే రొట్టె బాగా వస్తుంది. అందుకోసమే వేడి నీళ్ళు కలుపుతున్నాను. పిండిని అయితే ముద్దలా చేసి పెట్టుకోవాలి. ఈ బియ్యం రొట్టె అయితే మా ఆయనకు నాకు చాలా ఇష్టం. మీకు ఇష్టమైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే మా నానమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను. చూడండి రొట్టె అయితే ఎంత పెద్దగా వస్తుందో. రొట్టె అయితే రెడీ అయిందండి. ఇక దీనిని అయితే నెమ్మదిగా తీసి పెనం మీదనైతే వేయాలి. కాసేపు తర్వాతనైతే రొట్టె మీద నీళ్లు చల్లి తిరిగి వేసి కాల్చుకోవాలి. అంతేనండి, ఇంకా రొట్టెనైతే రెడీ అయింది.